హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్వీటీ థాట్స్. ఈరోజు మనం ఒక చక్కటి హెల్దీ అండ్ టేస్టీ గ్రీన్ గ్రేప్స్ జ్యూస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఈ గ్రేప్స్ జ్యూస్ ప్రిపేర్ చేసుకోవడానికి మనం ఇక్కడ సీడ్లెస్ గ్రీన్ గ్రేప్స్ని యూజ్ చేస్తున్నామండి. ఈ గ్రేప్స్కి ఎక్కువగా కెమికల్స్ యూజ్ చేస్తుంటారు కాబట్టి మనం సాల్ట్ వాటర్ వేసి చక్కగా వాష్ చేసుకోవాలండి. ఒక్కసారి సాల్ట్ వాటర్తో వాష్ చేసి ఆ తర్వాత నార్మల్ వాటర్తో వాష్ చేసి పెట్టుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఈ గ్రేప్స్ అన్నిటినీ వేసేసుకోవాలి. ఆ తర్వాత నేను ఇక్కడ 2-3 టేబుల్ స్పూన్స్ షుగర్ యూస్ చేస్తున్నానండి. కొంచెం ఐస్ క్యూబ్స్ వేసుకొని లిడ్ పెట్టేసుకొని ఇలా ఫైన్ జ్యూస్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఆ పైన స్కిన్ అనేది ఉంటుంది కదా, అది చక్కగా మెత్తగా పేస్ట్ లాగా అయిపోయేలాగా చూసుకోవాలి. ఆ తర్వాత మనం ఒక స్ట్రైనర్ బౌల్ తీసుకొని ఆ జ్యూస్ కొంచెం కొంచెంగా అందులో వేసుకుంటూ ఇలా స్పూన్తో మిక్స్ చేస్తూ ఉంటే ఆ వాటర్ అనేది సపరేట్ అవుతుంది. ఇలా కిందకి వచ్చేస్తుంది, చూసారు కదండి. ఇలా స్పూన్తో ఇలా చక్కగా తిప్పుతూ ఉండాలన్నమాట. సో ఇలా లాస్ట్కి వచ్చేసాక ఆ స్పూన్తోనే కొంచెం ఇలా గట్టిగా ప్రెస్ చేస్తే మనకు ఆ ఎక్సెస్ వాటర్ కూడా అంతా కిందకి వచ్చేస్తుంది. ఈ స్మూత్ పేస్ట్ ఉంటుంది కదండి, దీన్ని మనం ఏం వేస్ట్ చేయాల్సిన అవసరం ఏమి ఉండదు. దీన్ని స్క్రబ్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు. ఫేస్కి, హ్యాండ్స్కి స్క్రబ్ లాగా చాలా బాగుంటుంది. సో ఇంకా ఇప్పుడు నేను ఈ జ్యూస్ అంతటిని ఈ స్ట్రైనర్తో ఇలా బౌల్లోకి తీసేసుకుంటానండి. ఇంకా ఇప్పుడు ఇక్కడ చూసారు కదా ఫ్రెండ్స్, ఈ జ్యూస్ మొత్తాన్ని మనం ఇలా బౌల్లోకి తీసేసుకున్నాం కదా. ఇప్పుడు ఒక స్పూన్తో ఇలా చక్కగా మిక్స్ చేసుకోవాలి. నేను ఇందాక చెప్పాను కదా స్క్రబ్ లాగా యూస్ చేయొచ్చని. ఈ పేస్ట్ని స్క్రబ్ లాగా యూస్ చేస్తే చాలా బాగుంటుంది. ఇంకా ఇప్పుడు ఈ జ్యూస్ మొత్తాన్ని ఇలా గ్లాస్లోకి తీసేసుకోవాలండి. ఈ జ్యూస్ చేసేటప్పుడు మనం ఒకటి గుర్తుంచుకోవాలి, షుగర్ ఎప్పుడు ఎక్కువ వేసుకోకూడదండి. షుగర్ టేస్ట్ అనేది ఫ్రూట్ టేస్ట్ని ఎప్పుడు డామినేట్ చేయకూడదు. కొంచెం తక్కువైనా పర్వాలేదు, బాగుంటుంది. సో ఇప్పుడు ఇంకా ఈ జ్యూస్ మొత్తాన్ని గ్లాస్లోకి తీసేసుకున్నాం కదండి. దీంట్లో మీకు కావాలంటే కొంచెం నిమ్మరసం కూడా వేసుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, ఇంతేనండి. గ్రేప్స్ జ్యూస్ చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను.
మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్